హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మనం చేసుకుందాం కమ్మని పులిహార. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వచ్చేస్తాయి. మరి నేను పులిహోర ఎలా ప్రిపేర్ చేసేస్తానో చూస్తారా? ఈ పులిహోరని నేను 10 మినిట్స్ అంటే 10 మినిట్స్లోనే ప్రిపేర్ చేశానండి. 1 మినిట్ కూడా ఎక్స్ట్రా అవ్వలేదు. టెంపుల్లో ఇచ్చే పులిహోర టేస్ట్ మీకు కావాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా గ్రౌండ్నట్ ఆయిల్ వేసుకున్నాను. అందులోనే మనం చిన్నగా దంచి పెట్టుకున్న అల్లం ముక్కలు, జీలకర్ర, ఆవాలు వేసి కొద్దిగా ఫ్రై చేసుకున్నాము. నేనైతే వీడియోని ఎక్కడ బ్రేక్ చేయట్లేదండి, ఎందుకంటే మీకు 10 మినిట్స్లో పులిహోర ఎలా ప్రిపేర్ అయిందో చూపించేయాలి కదా. అవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా శనగపప్పును కూడా యాడ్ చేసుకున్నాను. ముందు అల్లం వేయడం వల్ల అల్లం ఫ్లేవర్ అంతా కూడా ఆయిల్కి పట్టి పులిహోర చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో అయితే 11 మినిట్స్ ఉంది. 1 మినిట్ మనం ఇంట్రడక్షన్ వీడియో తీసేసిన ప్యాన్ పెట్టిన దగ్గర నుండి ఆఫ్ చేసినంత వరకు 10 మినిట్స్ వీడియో ఇది. నేనైతే వీడియోని ఎక్కడ ఆఫ్ చేయలేదండి, కంటిన్యూగా రన్ అవుతూనే ఉంది. సో దట్ మీకు తెలుస్తుంది కదా 10 మినిట్స్లో పులిహోర అంటే ఎలా ఉంటుందో. ఇవన్నీ బాగా ఫ్రై అవుతూనే ఉన్నాయి. ఈలోపు నేను వేరుశనగ గుళ్ళు కూడా తెచ్చేసి వేసేసుకున్నాను. అవి నా కిచెన్లో డబ్బాలో అయిపోయాయి. నేను కబోర్డ్ నుండి తెచ్చుకునేసరికి ఇంత టైం పట్టింది. ఈలోపు అయితే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను. అందుకని అవి బాగా క్రిస్పీగా వేగాయి. శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ కూడా. వేరుశనగ పలుకులు వేసుకున్న తర్వాత ఒకసారి వాటన్నిటిని బాగా కలుపుకోవాలి. వేరుశనగలన్నీ కూడా మనం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇక్కడ మన మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, అదేనండి ఇంగువ. పులిహోరలో ఇంగువ వేసుకోవడం వల్ల ఇంకొద్దిగా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. నేనైతే ఇక్కడ 1 స్పూన్ ఇంగువ వేసుకున్నాను. ఇది మనం పోపులోనే వేసుకోవాలి. పులిహోరకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఆ ఆయిల్ తోటే మన పోపు అంతా కూడా బాగా వేగనివ్వాలి. ఇవి వేగేలోపు నేనైతే పచ్చిమిరపకాయలని కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ స్టవ్ని అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోండి, ఎందుకంటే పల్లీలు బాగా నల్లగా మాడిపోయినా కూడా టేస్ట్ అంత బాగోదు, చేదుగా అనిపిస్తుంది పులిహోర. సో ఇక్కడ పల్లీలు అయితే వేగిపోయాయి. నేను పచ్చిమిరపకాయలని ఒక్కొక్కటి స్లిట్స్గా చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను ఇందులో. ఇది నేను అన్నీ రెడీ చేసుకొని చేయాలని డిసైడ్ అవ్వలేదు, అప్పటికప్పుడు డిసైడ్ అయ్యాను. సో అన్నీ కూడా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను ఒక 8 పచ్చిమిర్చి తీసుకున్నాను, కొద్దిగా కారం ఉండడానికని. 8 పచ్చిమిర్చిని కొద్దిగా ఘాట్లు పెట్టేసుకొని పులిహోరలో యాడ్ చేసేసుకుంటున్నాను. నార్మల్గా పులిహోర చేసేటప్పుడు పచ్చిమిర్చిని వేడి అన్నంలో వేసేసి అన్నంని కప్పేస్తే ఆ కారం అంతా కూడా అన్నంకి పడుతుంది. అండ్ కరివేపాకు కూడా అన్నంలో వేసేస్తారు. బట్ నేను ఇక్కడైతే మాత్రం ఇన్స్టెంట్గా చేస్తున్నాను కాబట్టి ఇలా పచ్చిమిర్చిని పొడుగ్గా స్లిట్స్గా చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా వేగనివ్వాలండి, అప్పుడే కదా మనం కారం అంతా కూడా ఆయిల్లోకి స్ప్రెడ్ అవుతుంది. పులిహోర అనగానే అందరికీ 2 వేస్లో గుర్తొస్తూ ఉంటుంది, నిమ్మకాయ పులిహోర అండ్ చింతపండు పులిహోర. నిమ్మకాయ పులిహోర అయితే మనం ఈ స్టేజ్లోని రైస్ యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత నిమ్మకాయ పిండేసుకుంటే సరిపోతుంది. అదే చింతపండు పులిహోర అయితే మనం గుజ్జు తీసి రెడీగా పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ చింతపండు పులిహోర చేస్తున్నానండి, ఎందుకంటే నేను ఈ వీక్ మీల్ ప్రెప్స్ చేసుకునేటప్పుడు చింతపండు గుజ్జునైతే తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను కదా, అది యూజ్ చేస్తున్నాను. మీలో ఎవరైనా మన మీల్ ప్రిప్ వీడియో చూడకపోతే మన ఛానల్లో అవైలబుల్గా ఉంది, ఒకసారి వెళ్ళి చూసేయండి. ఈ మీల్ ప్రిప్స్ వల్ల మనకి వీక్ అంతా కూడా కుకింగ్ చాలా ఈజీ అవుతుంది. ఇక్కడైతే పచ్చిమిర్చి అన్నీ వేగిపోయాయండి, కరివేపాకు కూడా వేసాం కదా, ఒక్కసారి కలిపేసుకుందాము. కలిపిన తర్వాత నేను చింతపండు గుజ్జు తేడానికి వెళ్ళాను. ఈలోపు మన పోపు అంతా కూడా రెడీ అయిపోయింది. ఇలా ఇన్స్టెంట్ ఫుడ్స్ చేసుకోవడానికి ఈ మీల్ ప్రిప్స్ అయితే చాలా యూజ్ అవుతాయండి. మీరు చూసే ఉంటారు, కరెక్ట్గా అయితే 10 మినిట్స్లోనే నేను ప్రిపేర్ చేశాను. ఇదిగోండి, ఈలోపు నేను చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇందులోని. నేను ఈ కంటైనర్లోనే స్టోర్ చేసుకున్నాను చింతపండు గుజ్జుని. సో మనకి పులుపుకు తగ్గట్టుగా మనం యాడ్ చేసుకోవాలి. మీరు ఎక్కువ పులుపు తినే వాళ్ళైతే కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేసుకోండి, లేదు మీడియం అయితే ఒక 3 స్పూన్స్ అయితే సరిపోతుంది. మేము కొద్దిగా ఎక్కువ పులుపు తింటాం కాబట్టి నేను ఒక 4 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను ఇందులోని. ఈ డైరెక్ట్గా యాడ్ చేసేసుకొని ఇందులో పసుపు, ఉప్పు, మన రైస్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని కలిపేసుకుంటే మన పులిహోర రెడీ అయిపోతుంది.
ఇక్కడ నేను డైరెక్ట్గా చింతపండు గుజ్జుని యాడ్ చేసేసుకున్నాను కదా. ఒకసారి ఇదంతా కూడా మిక్స్ చేసేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచాలి స్టవ్ని అయితే, లేదంటే ఇది చింతపండు గుజ్జు కొద్దిగా థిక్గా ఉంది కదా, ప్యాన్కి అడుగు అంటేస్తుంది. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాక కొద్దిగా పసుపు ఉప్పును కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ పసుపు ఉప్పు అనేవి మన టేస్ట్ అండ్ టెక్స్చర్కి డిపెండ్ అయి ఉంటుందండి. మీకు ఫుల్ ఎల్లో కలర్లో కావాలంటే 2 స్పూన్స్ ఆఫ్ టర్మరిక్ వేసుకోండి, లేదు లైట్ ఎల్లోయిష్ కావాలనుకుంటే 1 స్పూన్ సరిపోతుంది. అండ్ ఉప్పు కూడా నేను కొద్దిగా ఎక్కువనే వేసుకున్నాను, ఎందుకంటే నేను రైస్ యాడ్ చేసిన తర్వాత కూడా సరిపోవాలి అని. నాకు ఇక్కడ 1.5 గ్లాస్ రైస్కి 1.5 స్పూన్ ఉప్పు సరిపోయింది. ఇదంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకున్నాక నేను కుక్కర్లో ఆల్రెడీ రైస్ పెట్టేసి ఉంచేసుకున్నాను. ఆ రైస్ని తెచ్చేసి ఇందులో యాడ్ చేసేయడమే. ఈ సాల్ట్ అంతా కూడా మనకి ఈ పులుపులో కలిసిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆఫ్ చేసిన తర్వాత మనం రైస్ని యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇక్కడ చూసారు కదా, నా కుక్కర్లో రైస్ అయితే బాగా చల్లారిపోయింది. సో పొడి పొడిగా రావడానికి నేను కుక్కర్ విజిల్ పెట్టేటప్పుడే 1 స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాను. అది 3 విజిల్స్ వచ్చిన తర్వాత బాగా చల్లారబెట్టేసుకున్నాను. ఆ పొడి పొడిగా ఉన్న రైస్ని ఇందులో కలిపేసుకోవడమే. ఇప్పుడు ఈ రైస్ అంతటికి మనకి ఆ పులుపు బాగా పట్టేటట్టు కలిపేసుకొని కొద్దిగా స్లోగా మిక్స్ చేసుకోండి, ఎందుకంటే రైస్ విడిపోతుంది కదా, మళ్ళీ గుండెలాగా అయిపోతే బాగోదు. సో కొద్దిగా స్లోగా మిక్స్ చేసుకుంటే మన పులిహోర రెడీ అయిపోతుంది. ఇక్కడ మనకి పులుపు అంతా కూడా రైస్కి పట్టేటట్టు కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, ఆవాల నూనె, మస్టర్డ్ ఆయిల్. ఇది మనం కొద్దిగా స్ప్రింకిల్ చేసి పులిహోరలో పైన కొత్తిమీర జల్లేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వదిలేస్తే పులిహోర టేస్ట్ మామూలుగా ఉండదు. నేను ఇక్కడ 2 స్పూన్స్ ఆవాల నూనె వేసుకున్నాను. వేసుకొని ఒకసారి పులిహోరని బాగా కలిపేసి పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ వదిలేసాను. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే గుమ్మగుమ్మలాడే పులిహోర రెడీ అయిపోయిందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మనకు కూడా టెంపుల్లో మనకి ఇచ్చే ప్రసాదం తిన్నట్టే అనిపిస్తుంది. నిజంగా చెప్తున్నానండి, మనకి 10 to 15 మినిట్స్లోనైతే ఏ ఫుడ్ అయినా ప్రిపేర్ అయిపోతుంది, మనం ఇలా మీల్ ప్రిప్ చేసుకొని రెడీగా పెట్టుకుంటే. మరెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసేస్తారా? టేస్టీ పులిహోర తినేయడానికి రెడీగా ఉండండి. ఈ ప్రిపరేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు కూడా ఇదే స్టైల్లో చేసుకుంటే ఒక కామెంట్ కూడా పెట్టండి. మీరు కామెంట్ చేస్తేనే కదా మా వీడియోస్ ఎలా ఉన్నాయో నాకు కూడా అర్థమవుతుంది. ఇంకేమైనా చేంజెస్ ఉన్నా కూడా చెప్పండి, తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తాను. మీ సజెషన్సే మాకు మోటివేషన్. ఓకే guys, see you all in the next video. Bye bye, take care. Please do share, like and subscribe our channel.